నమస్తేనండి. ఈరోజైతే నేను మీ ముందుకైతే సరికొత్త టాపిక్తో వచ్చాను. అంటే మీరు రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ని కానీ లేదంటే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లే కానీ ఈ విషయం అయితే వినే ఉంటారు. రకరకాలుగా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి చాలామంది చాలా రకాలుగా చాలా విధాలుగా చెప్పిన విషయాలన్నీ మీకు తెలుసు. కాకపోతే మా టీవీ ఛానల్ నుంచి అయితే ఫస్ట్ వీడియోనైతే ఒకటి రిలీజ్ అవుతుంది. అసలు బెట్టింగ్ యాప్స్ ఎందుకు వేస్తారు, బెట్టింగ్ యాప్స్ వేసిన తర్వాత వాళ్ళు బెట్టింగ్ యాప్స్లో మనీ ఎలా పోగొట్టుకుంటారు, పోగొట్టుకున్న తర్వాత ఈ బెట్టింగ్ యాప్ అనేది వాళ్ళ మరణాలకు ఏ విధంగా కారణమవుతుంది, అసలు బెట్టింగ్ యాప్ యజమానికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సాధారణమైన జనము లాభాలను చేకూరుస్తున్నారు. ఈ మధ్యలో ఉంటారు కదా దళారీగాళ్ళు, ఎట్లా అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలే కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలను బేస్ చేసుకొని కొత్తగా ఇంప్రూవ్ అయిన కొత్తగా డెవలప్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళే కానీ ఈ సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని వాళ్ళైతే బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు. సో వీళ్ళ గురించి అయితే ఒక్కసారి మనము క్లారిటీగానైతే తెలుసుకునే ప్రయత్నం అయితే ఒక్కసారి చేద్దామా. సో బెట్టింగ్ యాప్స్ అంటే కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి, ఒక సంవత్సరం నుంచి అని చెప్పాలి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు పడేసినాయి అనుకోవాలి. దీని మీదనైతే నాన్ వేషి అన్ననైతే మొత్తం ఉక్కుపాదం మోపి ఒక్కొక్కరు ఏ రంధ్రంలో ఉన్న వాళ్ళను బయటికి తీసి పోలీసులకు అప్పజెప్పే ప్రయత్నమే చేస్తున్నాడని చెప్పాలి. నిజానికి నాన్ వేషి అన్నకైతే ఒక్కసారి హ్యాట్సప్ చెప్పాలి. ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళను నాన్ వేసి నిజంగా వాళ్ళ భరతం పడుతున్నాడని చెప్పొచ్చు. మనము ఉదాహరణకు ఒక బెట్టింగ్ యాప్ యజమానిని చూసుకుంటే, అంటే దీని మూలము ఎక్కడుందో ఆ యొక్క మూలాన్ని చూసుకుంటే, ఫర్ సపోజ్ మనమే చూసుకుందాము. ఎవడైనా మార్కెట్లో ఒక ప్రోడక్ట్ను తెచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ పైన మనము పైసలే కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు రూపాయి పెడితే 2 రూపాయలు వస్తుంది అని వాడు చెప్తే మనం ఏ విధంగా నమ్ముతాం చెప్పండి. నిజానికి ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క ఓనరు వాడు మనకు ఎక్కువ పైసలు ఇచ్చే విధంగా ఉండి వాడు మోసపోవడానికి ఆ యొక్క ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తాడా? చేయడు కదా. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళు కూడా ఎంతో కొంత లాభాలను తీసుకొని అదేవిధంగా ఆ సంస్థకు లాభాలను చేకూర్చే మనకు ఏదైతే ఉందో ఆ ప్రమోషన్ అయితే మనకి ఇస్తారు. అయినా ఈ ప్రమోషన్ చేసే వాళ్లకు అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ను కొత్తగా ఇన్వైట్ చేసే వాళ్లకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ మోసపోతున్న జనాలు ఎవరంటే సాధారణమైన మనుషులు. నిజానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కవర్ని తీసుకుందాము. ఈ కవర్లను బ్యాన్ చేయాలని తెలుగు రాష్ట్రాలలో చాలా రోజుల నుంచి అయితే వినిపించింది కదా. కవర్లను బ్యాన్ చేయాలి అని అంటున్నాం, కానీ వాటి వాడకాన్ని అయితే తగ్గియాలి, లేదంటే ఆ కవర్లు బ్యాన్ చేయాల్సిన సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని నామరూపాలు లేకుండా ఈ ప్రభుత్వాలు మొత్తానికే తీసేస్తే ఆటోమేటిక్గా ఈ ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గిపోతుంది కదా. అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, నేను కూడా చేస్తా, ఏమవుతుంది సమాజంలో నాకేమైతలేదు కదా, నేను ప్రమోషన్ చేస్తే వాళ్ళ యాప్స్ మీద డబ్బులు పెట్టి వాళ్ళే మునిగిపోతారు కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా అనుకునే వాళ్ళల్లా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసే వాళ్ళల్లా హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, అదేవిధంగా పల్లవి ప్రశాంత్, అదేవిధంగా శివజ్యోతి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సెలబ్రిటీలు. అసలు వీళ్ళను సెలబ్రిటీలు అనడానికంటే ముందు వీళ్ళు సాధారణంగా సాదా సీదా జీవితం గడిపి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో లేదంటే ఒక ప్రముఖమైన టీవీ ఛానల్లోనో లేదంటే యూట్యూబ్ రీల్స్ ఎప్పుడైతే టిక్ టాక్ వీడియోస్ ఎప్పుడైతే బాగా వైరల్ అయ్యాయో అప్పుడు వైరల్ అయిన వాళ్ళే వీళ్ళందరూ. వీళ్ళు చెప్తే మనం ఎందుకు వినాలి? నిజానికి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల వాటిని మనం నమ్మి వాటి మీద డబ్బులు అయితే మనం పెట్టి ఓడిపోవడం అనేది అయితే జరుగుతుంది. ఒక సంస్థకు మనం ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఆ సంస్థ మనకు 20,000 ఇస్తుందంటే దాంట్లో ఎంతో కొంత మోసం ఉంటుంది కదా. ఆ మోసాన్ని ఫస్ట్ మనం గ్రహించక ఈజీ మనీకి అలవాటు పడి మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాలను పణంగా పెట్టి ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు అనేటివి మన తల్లిదండ్రులకు తెలియకుండా, మన ఇంటికి తెలియకుండా, మన కుటుంబ సభ్యులకు తెలియకుండా మనమైతే బెట్టింగ్ యాప్స్ని వాడుతున్నాము. బెట్టింగ్ యాప్స్లో మనీ అనేది పే చేస్తున్నాము, మనీ అనేది పెడుతున్నాము. అలాంటప్పుడు మనకు ఆ మనీ అనేది మొత్తం పోయిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్లో మనీ ఎవరైతే బెట్ చేసిరో వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలకు తెలియకుండా ఆత్మహత్యలకైతే పాల్పడుతున్నారు.
నిజానికి ఇది చాలా పెద్ద తప్పు. వాడెవడో చేస్తున్నాడు, వీడెవడో చేస్తున్నాడు, వాడు చేస్తే నేను చేస్తా, నేను చేస్తే వాడు చేస్తాడు అనేది కాకుండా నిజానికి ఎవరో చెప్పే మాట మనం వినకుండా ఒక్కసారి అది విని చెవుల నుంచి వదిలిపెట్టినప్పుడు మాత్రమే మనము బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయకుండా అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు పెట్టకుండా ఉంటాము. నిజానికి సమాజంలో ఏం జరుగుతుందంటే వాడెవడో బెట్టింగ్ యాప్ను తీసుకొని వచ్చిండు, మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ పైసలు వస్తాయి, ఈజీ మనీకి అలవాటు పడవచ్చు అనే సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మొదటి నుంచే అంటే వేర్ల నుంచే పూకటి వేర్లతో పెకలించినప్పుడు ఆ యొక్క సిస్టాన్ని నాశనం చేసినప్పుడు ఎవరైతే ఈ ఈజీ మనీకి అలవాటు పడే వాళ్ళు, బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేసేవాళ్ళు, బెట్టింగ్ యాప్స్లో మనీ పెట్టేవాళ్ళు చాలా రకాలుగా వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకుంటారు. అదేవిధంగా ఈ ప్రభుత్వము వాళ్ళ ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అసలు ఎక్కడ ప్రమోషన్ జరుగుతుంది, దీనికి మూల కారణం ఎవరు అని ఫస్ట్ ఆ సిస్టాన్ని కొల్లగొట్టినప్పుడు ఏ ఒక్క నా విధవగాడు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేయడానికి ముందుకు రాడు. వీళ్ళు ప్రమోషన్ చేసిన బెట్టింగ్ యాప్స్ లో మనీ అనేది బెట్ చేయడానికి, మనీ అనేది వెచ్చించడానికి కూడా ఎవరు ముందుకు రారు. అలాంటప్పుడు సమాజం కూడా సుభిక్షంగా ప్రశాంతంగా ఎవరి పని వారు చేసుకునే విధంగానైతే క్షేమంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ అనేది కరెక్ట్ ఉండాలి. సిస్టమ్ అనేది కరెక్ట్ ఉండాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మన ప్రభుత్వం ఏదైతే ఉందో, పోలీస్ శాఖ వారు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కరెక్ట్గా ఉండి ఒక్కసారి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే పై అధికారి ఎవరైతే ఉంటారో ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొల్లగొట్టినప్పుడే ఈ యొక్క ప్రపంచం అనేది, ఈ యొక్క వాతావరణం అనేది, ఈ యొక్క రాష్ట్రం అనేది సుభిక్షంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దయచేసి బెట్టింగ్ యాప్లో ఎవరు బెట్ చేయకండి. బెట్టింగ్ యాప్లో పైసలు వృధాగా వేసి పోగొట్టుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.